Harish, the best academy. Good evening everyone. Welcome back to Harish Academy. Today we are entering into October month current affairs. Daily current affairs లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని మనము డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియాలో 2023 ఇయర్లో ఫార్మర్స్ సూసైడ్స్కి సంబంధించి ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. 2023 ఇయర్లో భారతదేశంలో ఫార్మర్స్ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఎన్సీఆర్బి అనేది ఇండియాలో జనరల్గా డిఫరెంట్ క్రైమ్స్కి సంబంధించి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి, ఫార్మర్ సూసైడ్స్ ఎలా ఉన్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ ఏ స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. సో మనకి ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు ఈ ఎన్సీఆర్బి ఫార్మర్స్ సూసైడ్స్కి సంబంధించిన రిపోర్ట్ గురించి తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే 2023లో మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇన్ 2023 మహారాష్ట్ర రిపోర్టెడ్ హైయెస్ట్ ఫార్మర్స్ సూసైడ్స్ అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ 2023 ఇయర్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనే దానికంటే ముందు 2023లో ఓవరాల్గా ఇండియాలో సూసైడ్స్ ఎన్ని జరిగినాయి అంటే ఫార్మర్స్ అనే కాదు, స్టూడెంట్స్ కావచ్చు, డిఫరెంట్ సూసైడ్స్ ఎన్ని జరిగాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. 2023లో ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 1.71 lakh మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2023లో భారతదేశంలో 1.7 lakh పర్సన్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో ఫార్మర్స్ సూసైడ్స్ వచ్చేసి 10,786. 2023లో 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక హైయెస్ట్ వచ్చేసి మహారాష్ట్రలో 38.5%. ఈ 10,786లో 38.5% మహారాష్ట్రలో సూసైడ్స్ నమోదయ్యాయి. ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేస్లో కర్ణాటక 22.5% సూసైడ్స్. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 8.6% సూసైడ్స్. ఫోర్త్ ప్లేస్ మధ్యప్రదేశ్ 7.2%. ఫిఫ్త్ ప్లేస్ తమిళనాడు 5.9%. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ సూసైడ్స్కి మెయిన్ రీజన్స్. ఇక మహారాష్ట్రలో ఎక్కువగా కాటన్ రైతులు, ఈ కాటన్ సోయాబీన్ ఎక్కువగా ఎక్కడ పండిస్తూ ఉన్నారో ఆ రైతులు ఎక్కువగా మరణిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎన్సీఆర్బి చెప్పింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్, ఏవైతే ఈ రైతులకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయో ప్రస్తుత గవర్నమెంట్ ఫాలో అవుతా ఉన్న పాలసీల వల్లే ఈ సూసైడ్స్ ఎక్కువగా నమోదైనాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి ప్రధాన కారణము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీని రద్దు చేసింది. జనరల్గా విదేశాల నుంచి మనం కాటన్ని దిగుమతి చేసుకుంటే దానిపైన ఇంపోర్ట్ డ్యూటీ, దిగుమతి సుంకం అనేది వేస్తారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ 2023లో ఇన్ని ఫార్మర్ సూసైడ్స్కి ప్రధాన కారణము ఆ ఇంపోర్ట్ డ్యూటీని, ఆ కాటన్ పైన మనం విధించే దిగుమతి సుంకాన్ని ఇంతకుముందు 11% ఉండేది, ఆ 11% ఇంపోర్ట్ డ్యూటీని మనం రద్దు చేయడం వల్ల ఇండియాలో ఉన్న కాటన్ ఫార్మర్స్ సఫర్ అవుతా ఉన్నారు అని చెప్పేసి ఆ రిపోర్ట్లో భాగంగా వీళ్ళు ఫార్మర్ ఆర్గనైజేషన్స్ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది కాటన్ ఫార్మర్స్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు. కాటన్ ఫార్మర్స్ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక మనం ట్రెండ్స్ చూసుకోవాలి. తెలంగాణ ఎక్కడ ఉంది? తెలంగాణ వచ్చేసి 14th ప్లేస్లో ఉందంట. 0.51%. అంటే తెలంగాణలో ఫార్మర్ సూసైడ్స్ చాలా తగ్గాయని చెప్పవచ్చు. 2023లో తెలంగాణ 14th ప్లేస్లో ఉంది. 0.51% సూసైడ్స్ మాత్రమే నమోదయ్యాయి. ఇక ట్రెండ్స్, ఇందులో ఫార్మర్స్ ఎంతమంది సూసైడ్స్ చేసుకున్నారు, అగ్రికల్చరల్ వర్కర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఈ 10,786లో ఫార్మర్స్ 4,690 మెంబర్సు, అగ్రికల్చరల్ వర్కర్స్ 6,096 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇక్కడ మనకి డేటా అనవసరం, కానీ జస్ట్ ఫార్మర్స్ కంటే ఈ అగ్రికల్చరల్ వర్కర్స్, వ్యవసాయ లేబర్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయం గుర్తుంచుకోండి. ఇక ఈ ఫార్మర్స్ సూసైడ్స్ ఈ 2023లో నమోదైన మొత్తం ఆత్మహత్యలలో 6.3%.
ఇక ఓవరాల్గా 17 స్టేట్స్ 5 యూటీస్ 17 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయట. 11 స్టేట్స్ 3 యూటీస్ ఈ 11 రాష్ట్రాలు మరో 3 యూటీలలో 2023లో ఈ రైతుల ఆత్మహత్యలు ఒక్కటి కూడా జరగలేదట. ఆ 11 రాష్ట్రాలు 3 యూటీల్లో ఏ ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవాలి. వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్, జార్ఖండ్, గోవా, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్. వీటిలో ఈ రైతుల ఆత్మహత్యలు అనేవి నమోదు కాలేదట 2023 ఇయర్కి సంబంధించి. సో ఇక్కడ మన ఏపీ ర్యాంక్ గుర్తుంచుకోండి. ఏపీ 3rd ప్లేసు, తెలంగాణ 14th ప్లేసు, ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక. ఎన్సీఆర్బి ఇచ్చిన నివేదిక ఇది. ఇక ఇటీవల కాటన్ ఫార్మర్స్కి ఎంఎస్పి ఈ కాటన్ రైతులకి కనీస మద్దతు ధర కల్పించడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కపస్ కిసాన్ అనే ఒక యాప్ను కూడా లాంచ్ చేసింది. ప్రత్యేకంగా కాటన్ రైతుల కోసం కపస్ కిసాన్ యాప్ లాంచ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఢిల్లీ మరియు కోల్కతా మధ్య మొట్టమొదటి ట్రాన్సిట్ టైం కంటైనర్ రైలును ప్రారంభించిన భారతీయ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఢిల్లీ మరియు కోల్కతా మధ్య మొట్టమొదటి ట్రాన్సిట్ టైం కంటైనర్ రైలుని ప్రారంభించిందట. ఇక్కడ కంటైనర్ రైలు అంటే గూడ్స్ని మోసుకొని వెళ్ళే రైలు. గూడ్స్ వస్తువులని, కార్లు కావచ్చు, ఆటోమొబైల్స్, ఇటువంటి గూడ్స్ని మోసుకొని వెళ్ళే రైలు. అయితే ఇక్కడ ట్రాన్సిట్ టైం అంటే జనరల్గా ఒక ట్రైన్ అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూవ్ అవుతే ఎగ్జాక్ట్గా ఎన్ని గంటల్లో రీచ్ అవుతుందని చెప్పలేం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా అష్యూర్డ్ ట్రాన్సిట్ టైం కంటైనర్ రైల్ని ప్రారంభించింది. అంటే తొలిసారిగా ఇన్ని గంటలలో తప్పకుండా ఈ ట్రైన్ అనేది డెస్టినేషన్కి రీచ్ అవుతుంది అన్నట్టుగా ఆ ఉద్దేశంతో మొదటిసారిగా ఈ ట్రాన్సిట్ టైం కంటైనర్ రైల్ని ప్రారంభించారు. ఇది ఢిల్లీలోని తుగ్లకాబాద్ నుంచి కోల్కతాలోని ఒక కంటైనర్ టెర్మినల్ వద్దకు వెళ్తుందట. దీన్ని ఇండియన్ రైల్వేస్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ సహకారంతో కలిసి ఈ రైల్ని ప్రారంభించడం జరిగింది. ఇది వీక్కి 2 సార్లు ట్రావెల్ చేస్తుందట. ఒక వారంలో వెన్స్డే, సాటర్డే అంటే బుధవారము, శనివారం పూట్ల ఇది ట్రావెల్ చేస్తుంది. ఆ ఢిల్లీ నుంచి కోల్కతాకి రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 120 అవర్స్ తీసుకుంటుందట. 120 గంటలు తీసుకుంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ అష్యూర్డ్ ట్రాన్సిట్ టైం కంటైనర్ ట్రైన్ స్టార్టెడ్ బై ఇండియన్ రైల్వేస్ బిట్వీన్ ఢిల్లీ అండ్ కోల్కతా. అంటే ఇంత ఖచ్చితత్వంతో వెళ్ళే ఒక రైలు. ఇక ఈ రైలు ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ఇండియా భూటాన్ మధ్య రైల్ లింక్స్కి సంబంధించి. ఇప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇండియా భూటాన్ మధ్య ఏర్పాటు చేయబోతా ఉన్న 2 రైల్ లింక్స్కి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ 2 ట్రైన్ లింక్స్ గురించే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అది ఎన్ని ఏళ్లలో కంప్లీట్ చేయబోతున్నారు, దానికి బడ్జెట్ ఎంత కేటాయించారనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇండియా భూటాన్ మధ్య ఫస్ట్ రైల్ లైన్ వచ్చేసి కోక్రజార్ టు గెలుపు రైల్వే లైను. ఇది కోక్రజార్ అనేది అస్సాంలో ఉన్న ఒక ప్రాంతము, గెలుపు భూటాన్. దీన్ని 3,456 క్రోర్తో దీన్ని నిర్మించబోతా ఉన్నారట. 4 years పడుతుందట ఈ రైల్ లైన్ కంప్లీట్ అవ్వడానికి 4 years. ఇక మరొక రైల్ లింక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని బనర్హట్ రీజియన్ నుంచి భూటాన్లోని సంస్థే అనే ప్రాంతానికి మరొక రైల్వే లైను. దీన్ని 577 క్రోర్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్కి 3 years పడుతుందని చెప్పేసి రైల్వేస్ ప్రకటించింది. ఇక దీన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సంస్థ నిర్మించబోతా ఉంది. దీన్ని నిర్మించబోయేది 2 రైల్వే లైన్స్ నిర్మించబోయేది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. దీని హెడ్ క్వార్టర్స్ అస్సాంలోని గువాహతి. ఇక లెంగ్త్ కూడా మనకి ఇంపార్టెంటే. ఓవరాల్గా ఈ 2 రైల్వే ప్రాజెక్ట్స్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4,033 క్రోరు. ఇక ఈ కోక్రజార్ టు గెలుపు రైల్వే లైను లెంగ్త్ వచ్చేసి 69 కిలోమీటర్స్. బనర్హట్ టు సంస్థే రైల్వే లైన్ లెంగ్త్ వచ్చేసి 20 కిలోమీటర్స్. సో
ఈ పాయింట్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు భూటాన్కి మనం వేయబోతా ఉన్న ఈ 2 రైలు మార్గాలు అనేవి భూటాన్కి ఫస్ట్ రైల్వే కనెక్టివిటీ అట, భూటాన్కి తొలి రైల్వే కనెక్టివిటీ. నెక్స్ట్ వన్ సహయోగ్ పోర్టల్. సహయోగ్ పోర్టల్, ఈ సహయోగ్ పోర్టల్ను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయనున్న ఎక్స్ సంస్థ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సహయోగ్ పోర్టల్ అంటే ఏంటో ఐడియా ఉంటేనే ఆ సహయోగ్ పోర్టల్ పైన కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, దానిపైన ఎక్స్ అంటే దీన్ని గతంలో ట్విట్టర్గా పిలిచేవాళ్ళు. ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీ ట్విట్టర్, ఇప్పుడు దాని అఫీషియల్ నేమ్ వచ్చేసి ఎక్స్. ఈ ఎక్స్ కంపెనీ సహయోగ్ పోర్టల్ పైన అప్పీల్ చేయాలి, ఈ సహయోగ్ పోర్టల్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహయోగ్ పోర్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూస్తే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్, ఇటువంటివి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఎక్కువగా అన్లాఫుల్ కంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. అంటే చట్ట వ్యతిరేకమైన సమాచారం కావచ్చు, ఇల్లీగల్ కంటెంటు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటివన్నీ కూడా ముఖ్యంగా ఈ అన్లాఫుల్ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ చట్టవిరుద్ధమైన కంటెంటు, ఫేక్ ఇన్ఫర్మేషను, డిస్ఇన్ఫర్మేషను అంటే దుష్ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంది. సో ఇటువంటి ఫేక్ కంటెంట్ని, ఈ సైబర్ క్రైమ్స్కి దారితీసే సమాచారాన్ని తొలగించడం కోసము, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మానిటర్ చేయడం కోసము ఒక సహయోగ్ పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అక్టోబర్ 2024లో లాంచ్ చేసింది. హోం మంత్రిత్వ శాఖ 2024 అక్టోబర్లో ఈ సహయోగ్ పోర్టల్ని లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, లాంచ్ చేసిన మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ. దీన్ని మేనేజ్ చేసేది హోమ్ మినిస్ట్రీకి చెందిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, IC4 అంటారు కదా, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దీన్ని, ఈ పోర్టల్ని నిర్వహిస్తుంది. అయితే ఈ పోర్టల్ కింద ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే ఒక సోషల్ మీడియాలో ఏదైనా అన్లాఫుల్ కంటెంట్, ఈ చట్ట వ్యతిరేకమైన కంటెంట్ కనుక ఎవరైనా పోస్ట్ చేస్తే, థర్డ్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక సోషల్ మీడియాలో ఈ చట్ట వ్యతిరేకమైన కంటెంట్ని పోస్ట్ చేసామనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ చెప్తారు, ఈ అన్లాఫుల్ కంటెంట్ని, చట్ట వ్యతిరేకమైన కంటెంట్ని మీరు తొలగించండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అప్పటికీ తొలగించకపోతే ఈ సహయోగ్ పోర్టల్ కింద పోలీస్ అఫీషియల్స్, పోలీస్ అధికారులు, వివిధ రకాల గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే వీటిపైన చర్యలు తీసుకుంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నోటీసులు పంపించేసి దాన్ని తొలగించేలాగా, ఆ కంటెంట్ని రిమూవ్ చేసేలాగా యాక్షన్స్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ట్విట్టర్ కంపెనీ ఏమని చెప్తా ఉందంటే, ఇది మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి వ్యతిరేకము, మా యొక్క స్వేచ్ఛా హక్కుకి భంగం కలిగిస్తూ ఉంది, ఇట్స్ వైలేషన్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి చెప్తే దాన్ని కర్ణాటక హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ సహయోగ్ పోర్టల్ అనేది ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి వ్యతిరేకంగా ఉందని చెప్తే, బట్ కర్ణాటక హైకోర్టు అనేది ఏమని చెప్పిందంటే, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇష్టానుసారము స్వేచ్ఛనివ్వలేము, తప్పకుండా ఒక రెగ్యులేషన్, ఒక నియంత్రణ ఉండాలి. సో ఇప్పుడు ఈ సహయోగ్ పోర్టల్ అనేది కరెక్టే, దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పబ్లిక్ గుడ్గా అభివర్ణించింది. కర్ణాటక హైకోర్టు ఈ సహయోగ్ పోర్టల్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పబ్లిక్ గుడ్గా అభివర్ణించింది, చెప్పింది. అంటే ఏంటి, పబ్లిక్ గుడ్ అంటే ప్రజల క్షేమం కోసము తీసుకొని వచ్చిన ఒక ముఖ్యమైన ఒక టూల్, ఒక ముఖ్యమైన ఇనిషియేటివే సహయోగ్ పోర్టల్ అని చెప్పేసి దాన్ని సమర్థించింది. ఇప్పుడు అది నచ్చగా ట్విట్టర్ మళ్ళీ అప్పీల్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది సహయోగ్ పోర్టల్. ఇక ఐటీ యాక్ట్ గురించి మనం తెలుసుకోవాలా. ఐటీ యాక్ట్ 2000 ఇయర్లో ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి పాలిటీ, కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి కాబట్టి మనం పైన చదివి వదిలేస్తే సరిపోదు. ఇందులో సెక్షన్ 69A అనేది ఒకటి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో సెక్షన్ 69A. ఈ సెక్షన్ 69A ఏమని చెప్తుందంటే, సెంట్రల్ గవర్నమెంటు ఏదైనా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైనా ఒక చట్టవిరుద్ధమైన సమాచారాన్ని కనుక పోస్ట్ చేస్తే, చట్టవిరుద్ధమైన సమాచారం, ఆ చట్టవిరుద్ధమైన సమాచారం వల్ల దేశ భద్రతకు కావచ్చు, దేశ సార్వభౌమత్వానికి, దేశ సమగ్రతకు, పబ్లిక్ లా అండ్ ఆర్డర్ గనక ఏదైనా ఇబ్బందులు కలిగించే సమాచారాన్ని ఎవరైనా పోస్ట్ చేస్తే, ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయకుండా, ఆ సమాచారాన్ని
ప్రజలు యాక్సెస్ చేయలేరన్నమాట. అటువంటి సమాచారాన్ని మనం సెర్చ్ చేసినా కూడా ఆ సమాచారం మనకి దొరకదు. అలా చేసేదే సెక్షన్ 69A. సెక్షన్ 69A ఎంపవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ టు బ్లాక్ ఆన్లైన్ కంటెంట్ టు పబ్లిక్ విచ్ ఈజ్ హార్మ్ఫుల్ టు నేషనల్ సెక్యూరిటీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సెక్షన్ 79 ఒకటి ఉంటుంది. 79 సెక్షన్ 69 ఏం చెప్తుంది? 69A ఏదైనా చట్టవిరుద్ధమైన సమాచారం కనుక పోస్ట్ చేస్తే మనం దాన్ని సెర్చ్ చేసినా మనకి అది కనబడదు. సెక్షన్ 79 ఏం చెప్తుందంటే అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైనా అటువంటి సమాచారాన్ని, చట్ట వ్యతిరేకమైన సమాచారాన్ని పోస్ట్ చేస్తే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనుక న్యూట్రల్గా పనిచేస్తే, అంటే ఇమ్మీడియట్గా న్యూట్రల్గా పనిచేసి ఆ సమాచారాన్ని కనుక తొలగించినట్టయితే మీ పైన ఎటువంటి పనిష్మెంట్స్ తీసుకోము. సో అంటే ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఎవరో పోస్ట్ చేసిన ఫేక్ కంటెంట్కి మీరు బాధ్యులు అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు కనుక న్యూట్రల్గా పనిచేస్తే, మేము చెప్పినట్టు చేస్తే అని చెప్పేసి అది చెప్తుంది సెక్షన్ 79A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. అలా కాకోకుండా గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా ఆ కంటెంట్ని కనుక రిమూవ్ చేయకపోతే, గవర్నమెంట్ నోటీసులు పంపించినా కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆ నిబంధనల్ని పాటించకపోతే సెక్షన్ 79 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ బి కింద, సెక్షన్ 79 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ బి ఐటీ యాక్ట్ 2000 కింద కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ సహయోగ్ పోర్టల్ ద్వారా ఆ కంటెంట్ని తొలగించడము, వాళ్ళపైన పనిష్మెంట్ వేయడం కూడా జరుగుతుంది. సో ఈ చట్టాలు, ఈ యాక్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ సహయోగ్ పోర్టల్. సో గుర్తుపెట్టుకోండి, ఇది లాంచ్ చేసిన ఇయర్ 2024 అక్టోబర్, హోం మంత్రిత్వ శాఖ. మనకి ఈ పోర్టల్ 2024 అక్టోబర్దే కావచ్చు, మనకి 1 year అవుతుంది కరెంట్ అఫైర్స్. కానీ ఈ సహయోగ్ పోర్టల్ 1 year బ్యాక్ కదా, మనకి ఎగ్జామ్లో ఎలా వెళ్ళిపోతుందంటే ఈ కంటెంట్ వెళ్ళిపోతుంది. ఈ రూలింగ్స్ అన్నీ కూడా, ఈ తీర్పులు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో తొలి పూర్తి సౌరశక్తి గ్రామం, ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో తొలి పూర్తి సౌరశక్తి గ్రామంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం, ఓన్ విలేజ్ కొండారెడ్డిపల్లి అవతరించింది. ఇట్ ఈస్ తెలంగాణస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి సౌర విద్యుత్తు సరఫరా కలిగిన గ్రామం అట. సదరన్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ తెలంగాణలో మొదటిది. ఓవరాల్గా ఇండియాలో అయితే రెండవది. భారతదేశంలో పూర్తి సౌర విద్యుత్తు సరఫరా కలిగిన రెండవ గ్రామము. సదరన్ ఇండియాలో అయితే మొదటిది, తెలంగాణలో కూడా మొదటిది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? తెలంగాణలోని నాగర్ కర్నూల్ డిస్టిక్ కొండారెడ్డిపల్లి విలేజ్. ఈ విలేజ్లో 514 ఇండ్లు, 514 హౌస్ హోల్డ్స్ పైన ఈ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేశారట. ఇలా ఒక్కొక్క ఇంటి పైన 3 కిలోవాట్ సామర్థ్యం కలిగిన, ఒక్కొక్క హౌస్ పైన 3 కిలోవాట్ కెపాసిటీ కలిగిన సోలార్ ప్యానల్ని ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా ఈ 514 హౌస్ హోల్డ్స్ పైన, అలానే 11 ప్రభుత్వ భవనాలపైన ఈ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా కెపాసిటీ వచ్చేసి 1500 కిలోవాట్, అంటే 1.5 మెగావాట్ కెపాసిటీని ప్రొడ్యూస్ చేస్తుందట. ఇక మరి ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్, భారతదేశంలో మొట్టమొదటి పూర్తి సౌరశక్తితో నడుస్తూ ఉన్న గ్రామము గుజరాత్లోని మొదెరా విలేజ్. ఇక మనం టార్గెట్ పెట్టుకున్నాం 2030 కల్లా 500 గిగావాట్ క్లీన్ ఎనర్జీని సాధించాలి అని చెప్పేసి. 500 గిగావాట్ల ఈ యొక్క క్లీన్ ఎనర్జీని, హరిత ఇంధనాన్ని సాధించాలి అంటే ఇటువంటి ఇనిషియేటివ్స్ హెల్ప్ అవుతాయి. ఇక దీన్ని నిర్మించినది, ఈ కొండారెడ్డిపల్లిలో ఈ సౌర విద్యుత్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడానికి సహకరించినది తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంపెనీ 10.58 క్రోర్తో ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా రాయితీ ఇచ్చిందట. అలానే మరో కంపెనీ, ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కొద్దిగా డబ్బులు ఇచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏదైనా మంచి పనుల కోసము కంపెనీలు కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటాయి, అదే. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, బట్ ఇట్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. టీచిప్ సెమికాన్ కాన్స్టిట్యూషన్ సమ్మిట్. టీచిప్
సెమీకాన్ కాన్స్టిట్యూషన్ సమ్మిట్. ఇది ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ని, సెమీకండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని చెప్పేసి సెప్టెంబర్ 27 నుంచి 28 వరకు, సెప్టెంబర్ 27 నుంచి 28 వరకు హైదరాబాద్లో టీచిప్ అనే ఒక సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. ఇక్కడ టీచిప్ అంటే టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. ఈ సదస్సులో, ఈ సమ్మిట్లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా పాల్గొన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఈ టీచిప్ సెమీకండక్టర్ మీట్ సదస్సులో ఏవైనా ఎంఓయూలు కుదిరాయా, ఒప్పందాలు అంటే 18 ఎంఓయూస్, 18 ఒప్పందాలు తెలంగాణలోని డిఫరెంట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ కాలేజెస్తో 18 ఎంఓయూస్ కుదిరినాయి. ఈ టీచిప్ సెమీకాన్ సమ్మిట్లో భాగంగా తొలిసారిగా సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్ అనే ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ని తీసుకొని వచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ సమ్మిట్ అడాప్టెడ్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్. సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్ అంటే నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది ఒక రిపోర్ట్ అనమాట. భారతదేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన ఒక ప్రణాళిక. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, ఎన్ని ఎంఓయూలు కుదిరాయి. ఇక ఈ టీచిప్ సెమీకాన్ మీట్ అనేది 4 ఫోకస్ ఏరియాస్, 4 ఏరియాస్ పైన ఫోకస్ చేసింది. ప్రధానంగా 4 ఏరియాలపైన ఫోకస్ చేసింది. ఒకటి వచ్చేసి టాలెంట్. ఈ తెలంగాణలో యువతలో టాలెంట్ని గుర్తించాలి సెమీకండక్టర్ పట్ల, సెమీకండక్టర్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్, సెమీకండక్టర్ డిజైన్ని ప్రోత్సహించాలి, సెమీకండక్టర్ డిజైన్స్ని. థర్డ్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సెమీకండక్టర్ రంగంలో తయారీని ప్రోత్సహించాలి. ఫోర్త్ వన్ వచ్చేసి అప్లికేషన్స్, సెమీకండక్టర్ అప్లికేషన్స్ని మనం ఇంకా పెంచాలి. ప్రస్తుతం సెమీకండక్టర్ అప్లికేషన్స్ తీసుకుంటే ఆటోమొబైల్స్లో యూస్ చేస్తారు, ఎలక్ట్రిక్ వెహికల్స్. అలానే హెల్త్ కేర్ సెక్టార్లో, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్లో, అంటే ఈ హెల్త్ కేర్ రంగంలో వాడే ఇమేజింగ్ డివైజెస్లో, ఇమేజింగ్ ఎక్విప్మెంట్లో యూస్ చేస్తారు. అలానే ఎలక్ట్రానిక్స్ రంగంలో మన పర్సనల్ కంప్యూటర్స్, మొబైల్స్, డిస్ప్లేలలో యూస్ చేస్తారు. సో ఇలా వేరియస్ అప్లికేషన్స్ ఉంటాయి సెమీకండక్టర్స్కి. అలానే టెలికమ్యూనికేషన్లో యూస్ చేస్తారు, 5G నెట్వర్క్స్, ఆప్టికల్ ఫైబర్ సిస్టమ్స్లో ఇటువంటి యూస్ చేస్తారు. సో మనకి ఎగ్జామ్లో ఇలా కూడా అడగవచ్చు, కింది వాటిలో సెమీకండక్టర్స్ ఏ రంగాల్లో అప్లికేషన్స్ కలిగి ఉన్నాయి అని చెప్పేసి. సో ఇక మనకి ఆ 18 ఎంఓయూస్లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే, డిజైన్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారట. యూనివర్సిటీసు, కాలేజీలలో సిలబస్లో సెమీకండక్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నారట. నెక్స్ట్ వన్, మేరా దేశ్ పెహ్లే, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ. ఇది ఒక మ్యూజికల్ ప్రోగ్రాము. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి లైఫ్ ఆధారంగా హైదరాబాద్లో ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ని, ఒక సంగీత ప్రదర్శనని నిర్వహించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రోగ్రామ్ పేరేంటి అంతే చాలు. మేరా దేశ్ పెహ్లే, మేరా దేశ్ పెహ్లే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోడీ మ్యూజికల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో జరిగింది. దీన్ని ఓపెన్ చేసిన వారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మ గారు, అలానే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా అటెండ్ అయ్యారట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఎన్టీఆర్ బేబీ కిట్, ఎన్టీఆర్ బేబీ కిట్. ఎన్టీఆర్ బేబీ కిట్లో అదనంగా 2 వస్తువులు. ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ అనే స్కీమ్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రూలింగ్ గవర్నమెంటు 2016లో లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులను ప్రోత్సహించాలి, టు ఎన్కరేజ్ ద ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లలో కాన్పులను, ప్రసవాలను ప్రోత్సహించాలి. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే కనుక డెలివరీస్ జరిగినట్టయితే వాళ్ళకి ఉచితంగా ఎన్టీఆర్ బేబీ కిట్లో భాగంగా చిన్నపిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు అవసరమైన కొన్ని ఆర్టికల్స్ని ఇవ్వడం జరుగుతుందట. ఆ ఎన్టీఆర్ బేబీ కిట్లో భాగంగా పిల్లలకి సోపు, ఆయిల్, షాంపూ, నాప్కిన్స్, దోమతెరలు, ఇటువంటివి ఓవరాల్గా 11 ఆర్టికల్స్ ఇచ్చేవారట ఇంతకుముందు. అప్పుడే అయితే గుర్తుపెట్టుకోండి, కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అయిన తల్లులకు మాత్రమే ఈ కిట్స్ని ఫ్రీగా అందిస్తారు, ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు.
ఇందులో 11 ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మరో 2 వస్తువుల్ని కూడా జాయిన్ చేశారు. ఆ వస్తువులు వచ్చేసి ఫోల్డబుల్ బెడ్ బ్యాగ్ అట, అదనంగా ఫోల్డబుల్ బెడ్ బ్యాగ్. సో మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని ఆర్టికల్స్ అంటే 13 ఆర్టికల్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక టార్గెట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 3.2 lakh మదర్స్కి ఫ్రీగా ఈ కిట్స్ని అందించాలి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకునింది. మరి గతంలో ఒక్కొక్క కిట్కి 1504 రూపీస్ అయ్యేదట, 1504 రూపీస్. ఇప్పుడు ఈ 2 ఆర్టికల్స్ని అదనంగా చేర్చడంతో మరో 450 రూపీస్ అడిషనల్గా పర్ డే పడబోతోంది. అంటే ఓవరాల్గా 1954 రూపీస్ అవుతుంది ఒక్కొక్క కిట్కి. నెక్స్ట్ వన్, సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసిన ఒక క్యాంపెయిన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకొని వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం టు మేక్ ద పీపుల్ అవేర్ అబౌట్ జిఎస్టీ రీఫార్మ్స్ ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. జిఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్ అని చెప్పేసి, జిఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్, దీన్నే బచత్ ఉత్సవ్ అంటారు. జిఎస్టీ బచత్ ఉత్సవ్ పేరిట రూలింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా రూలింగ్ పార్టీ ఇండియాలో ఉన్న ఇండియాలో ప్రజల దగ్గరికి వెళ్ళి జిఎస్టీ రీఫార్మ్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రజలందరికీ ఈ జిఎస్టీ సంస్కరణల వల్ల కలగబోయే లాభాల గురించి అవగాహన తీసుకురావడం కోసం 4 వీక్స్ పాటు 4 వారాల పాటు ఒక క్యాంపెయిన్ని నిర్వహించబోతోంది. ఆ క్యాంపెయిన్ పేరు గుర్తుపెట్టుకోండి, సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్. ఇది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 19 వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరికి అవేర్నెస్ కల్పిస్తారు. ఫస్ట్ వీక్ వచ్చేసి హౌస్ హోల్డ్ సేవింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ జిఎస్టీ వల్ల గృహిణులకు ఏ విధంగా ఆదా అవుతుంది అని చెప్పేసి అవగాహన కార్యక్రమం. సెకండ్ వీకు అగ్రికల్చర్ సెక్టార్కి ఏ విధంగా జిఎస్టీ బెనిఫిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థర్డ్ వీకు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఈ మానవ వనరుల అభివృద్ధికి జిఎస్టీ ఏ విధంగా యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఫోర్త్ వీక్ వచ్చేసి ఈ వికసిత్ భారత్ 2047 టార్గెట్ మనం సాధించాలి అంటే ఓవరాల్గా ఈ జిఎస్టీ ఏ విధంగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇక ఈ జిఎస్టీకి సంబంధించి ఇటీవలే జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ని న్యూఢిల్లీలో ఫినాన్స్ మినిస్టర్ లాంచ్ చేశారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక జిఎస్టీలో ప్రస్తుతం మేజర్గా 2 స్లాబ్స్ ఉన్నాయి. 5% 18% స్లాబు. గతంలో ఉన్న 12% 28% స్లాబ్స్ని రిమూవ్ చేశారు. కొత్తగా 40% స్లాబ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ 40% స్లాబ్లో మనకి టొబాకో, సిన్ గుడ్స్, సమాజానికి హాని కలిగించే వస్తువులు, సేవలు, ముఖ్యంగా గ్యాంబ్లింగ్ అటువంటి వాటిపైన 40% వేశారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో జిఎస్టీకి సంబంధించిన స్లాబ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు గ్లోబల్ టూరిజం అవార్డు 2025. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ విన్స్ గ్లోబల్ టూరిజం అవార్డు 2025. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడం కోసం వేరియస్ ఇనిషియేటివ్స్, వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఇటీవలనే కడప జిల్లాలోని గండికోటకు మోస్ట్ ప్రామిసింగ్ డెస్టినేషన్ అవార్డు వచ్చింది. మనం తెలుసుకున్నాం. మోస్ట్ ప్రామిసింగ్ డెస్టినేషన్ అవార్డు అంటే ఇది చూడాల్సిన ప్రదేశం అని చెప్పేసి న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బిజినెస్, లీజర్, టూరిజం అండ్ మైస్ ఈవెంట్, న్యూఢిల్లీలో బిజినెస్, లీజర్, టూరిజం అండ్ మైస్ అనే ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ గండికోటకు అవార్డు లభించింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హోమ్ స్టేస్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది. హోమ్ స్టేస్ ఈ టూరిజంని డెవలప్ చేయడం కోసం. సో ఇప్పుడు ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్కి గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ అనే సంస్థ గ్లోబల్ టూరిజం అవార్డు 2025ని న్యూఢిల్లీలో అందించింది. ఇక వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27th సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27th. ఇటీవల టూరిజం మినిస్ట్రీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము
2024-25లో అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన ప్రదేశము తాజ్మహల్. ఇన్ 2024-25 మోస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ ఇంక్లూడింగ్ డొమెస్టిక్ టూరిస్ట్స్ అండ్ ఫారిన్ టూరిస్ట్స్ విజిటెడ్ విచ్ ప్లేస్? తాజ్మహల్. ఫస్ట్ ప్లేస్లో తాజ్మహల్, ఆగ్రా తాజ్మహల్. సో దిస్ ఇస్ అబౌట్ టూరిజం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఫీఫా 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్కి సంబంధించి మనము ఆ ఫీఫా 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందని చెప్పేసి తెలుసుకున్నాం. అప్పుడు కొన్ని మస్కట్స్ని కూడా రిలీజ్ చేశారు. సో ఫీఫా 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతా ఉంది, ఎన్ని మస్కట్స్ని రిలీజ్ చేశారు, ఆ మస్కట్స్ పేర్లేంటి? సో దీనికి ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, టోటల్ రామ్సార్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో రామ్సార్ జాబితాలో ఉన్న చిత్తడి నేలలు మొత్తం ఎన్ని అంటే ఇప్పుడు 93. బీహార్లో 2 జాయిన్ అయ్యాయి, వాటితో కలుపుకొని 93. బీహార్లోని బక్సర్ డిస్టిక్లోని గోకుల్ జలాశయ్ అనే ఒక సరస్సు, ఒక లేక్, ఉదయ్పూర్ జీల్, వెస్ట్ చంపారణ్ డిస్టిక్లోని ఉదయ్పూర్ జీల్ అనే ఒక లేక్. ఇక హైయెస్ట్ రామ్సార్ వెట్లాండ్స్ వచ్చేసి ప్రపంచంలో అత్యధిక రామ్సార్ చిత్తడి నేలలు కలిగి ఉన్న దేశం యూకే. ఫస్ట్ ప్లేస్ 176, సెకండ్ మెక్సికో 144, థర్డ్ ఇండియా 93. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఆసియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా అయితే థర్డ్ ప్లేస్. ఇక రామ్సార్ కన్వెన్షన్ అయితే 1971లో తీసుకొని వచ్చారు. ఈ రామ్సార్ అనేది ఇరాన్లో ఒక నగరము. 1971లో తీసుకొని వచ్చారు. ఇది 1975లో ఈ రామ్సార్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది. ఇండియా 1982లో ఈ రామ్సార్ ఒప్పందంలోకి జాయిన్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈ రామ్సార్ ఒప్పందంలోకి 1982లో జాయిన్ అయింది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇండియా ఎఫ్టా వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. ఇండియా ఎఫ్టా అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ 2024 మార్చ్ 10న. 2024లో మార్చ్ 10న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. అది ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అనమాట. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కొన్ని పేర్లు ఉంటాయి. జనరల్గా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎప్పుడైతే కుదుర్చుకున్నప్పుడు ఆ దేశాలు ఏవైతే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాయో వాటిపైన టారిఫ్స్ అనేవి 99% తొలగించేస్తారు, సుంకాలు ఉండవు. మనకైతే ఆ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము ఒక్కో దేశంతో కుదిరినప్పుడు ఒక్కో పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఎఫ్టాకి ఇండియాకి మధ్య కుదిరిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరు ఎందుకు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ పేరు వచ్చేసి ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, టెపా. దీన్నే తెలుగులో వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎఫ్టీఏ. ఆ ఎఫ్టీఏకి వీళ్ళు పేరు పెట్టారు ఇలాగా. మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఈ ఎఫ్టా అంటే ఫస్ట్ ఏందో తెలుసుకోవాలి. ఇది యూరప్ కంట్రీలోని 4 దేశాల కూటమి. ఇందులో ఐస్లాండ్, ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో ఐస్లాండ్ అనే ఒక కంట్రీ, లీచనిస్తాన్ అనే ఒక కంట్రీ, నార్వే, స్విట్జర్లాండ్, ఈ 4 కంట్రీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. ఈ ఎఫ్టాలో ఉన్న ఈ 4 దేశాలు కూడా యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి కదా. ఈ యొక్క ఐరోపా సమాఖ్యలో 27 కంట్రీస్ ఉంటాయి. ఈ 27లో ఈ 4 ఉండవు. సో దీస్ ఆర్ నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందం వల్ల, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇండియా ఏ విధంగా లాభపడబోతూ ఉంది? ఇక్కడ జనరల్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వివిధ దేశాల మధ్య కుదిరినప్పుడు తప్పకుండా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, తప్పకుండా ఇంతమందికి ఉపాధి కల్పించాలి అనే టార్గెట్లు ఏం పెట్టుకోరు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి ఎఫ్టాకి మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. కమిటెడ్ టార్గెట్స్ అంటే తప్పకుండా మీరు ఫాలో అయ్యి తీరాల్సిందే అని.
సో ఇట్స్ ఎ ఫస్ట్ బైండింగ్ అగ్రిమెంట్. తొలిసారిగా షరతులు కాదు, ఇక తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే అన్నట్టుగా కుదిరిన ఒక ఒప్పందం ఇది. మరి ఏం చేయబోతా ఉన్నారంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఈ 4 దేశాలు ఇండియాలో రాబోయే 15 ఏళ్లలో ఈ 4 కంట్రీసు ఇండియాలో రాబోయే 15 ఏళ్లలో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ 4 దేశాలు కూడా ఐస్లాండ్, లీచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ ఇండియాలో నెక్స్ట్ 15 ఇయర్స్లో $100 బిలియన్ విలువైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. అలానే 1 మిలియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. 10 లక్షల మందికి ఉపాధి కల్పించాలి. 1 మిలియన్ అంటే చూడండి, ఇక్కడ టార్గెట్ పెట్టారు, మీరు తప్పకుండా ఫాలో అయ్యాల్సిందే. జనరల్గా ఇట్లా టార్గెట్లు సెట్ చేయరు, బట్ ఇట్స్ ఎ ఫస్ట్ బైండింగ్ అగ్రిమెంట్ విచ్ వాస్ కన్క్లూడెడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఎఫ్టా. ఇక అలానే మరి ఇండియా ఏం చేస్తుంది? మన దేశంలో ఏమో $100 బిలియన్ పెట్టుబడులు పెడతారు, 1 మిలియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇండియా ఇన్ రిటర్న్ ఏం చేస్తుంది అంటే ఈ 4 దేశాల కంట్రీలకు చెందిన గూడ్స్ ఏవైతే ఉంటాయో, వస్తువులు, సర్వీసెస్, సేవలపైన 99% టారిఫ్ విధించదు. అంటే ఆల్మోస్ట్ దిగుమతి సుంకము 0 చేస్తుంది. సో తద్వారా ఈ దేశాలు ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పేసి ఒక మోటివ్ అనమాట. మరి ఇంకా ఏం చేస్తుందంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా సర్వీస్ సెక్టార్ లాభపడుతుంది. అలానే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ప్రొటెక్షన్ వస్తుంది, మేధో హక్కులకు సంబంధించి. ఇక మనకి 4 దేశాలతో 2024-25లో ట్రేడ్ జరిగింది. ఆల్మోస్ట్ 24.5 బిలియన్ వాణిజ్యం జరిగింది ఈ 4 దేశాలకి మరియు భారతదేశానికి మధ్య. ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈజ్ హ్యావింగ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఎఫ్టా. ఈ ఎఫ్టా కూటమితో భారతదేశానికి వాణిజ్య లోటు ఉంది, అంటే మనము సర్ప్లస్ లేము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి మనకి ఈ 4 దేశాల్లో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసి ఇండియాకి స్విట్జర్లాండ్. ఈ 4 దేశాలలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి స్విట్జర్లాండ్. అవుట్ ఆఫ్ దీస్ 4 కంట్రీస్ స్విట్జర్లాండ్ ఈజ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. మరి స్విట్జర్లాండ్ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామంటే స్విట్జర్లాండ్ నుంచి వాచీలు, గోల్డ్, పాలిష్డ్ డైమండ్స్, పాలిష్ చేసిన వజ్రాలు, అలానే చాక్లెట్స్, ఈ డైరీ ప్రోడక్ట్స్ని ఎక్కువగా మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక అలానే ఈ ఎఫ్టాలో భాగంగా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు 0% టారిఫ్తో. ఇక అలానే ఇండియా ఎగుమతి చేసే నాన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యవసాయేతర ఉత్పత్తులకి 100% కూడా మార్కెట్ యాక్సెస్ కల్పిస్తుంది, అంటే ఈ మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తుంది ఈ ఎఫ్టా. సో ఈ పాయింట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఇవి యూరోపియన్ యూనియన్లో భాగం కాదని గుర్తుపెట్టుకోండి. ఈ టార్గెట్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎన్నేళ్లకు? 15 ఏళ్లలో, నెక్స్ట్ 15 ఇయర్స్లో. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి, క్లీన్ ఎనర్జీకి సంబంధించి 2027 అక్టోబర్ నుంచి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ను ప్రతిపాదించిన మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు మరియు రవాణా మంత్రిత్వ శాఖ 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ జనరల్గా సౌండ్ చేయవు, సౌండ్ పొల్యూషన్ 0. అదే కదా అడ్వాంటేజ్. అంటే కాలుష్యము, ఈ ధ్వని కాలుష్యం 0. అవి కదులుతూ ఉన్నప్పుడు సౌండ్ కూడా రాదు. కానీ దీనివల్ల రోడ్ సేఫ్టీ దెబ్బతింటుంది, యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పెడెస్టేరియన్స్ ఈ పాదచారులని గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే ఇవి సౌండ్ కూడా చేయవు కాబట్టి. సో ఈ యొక్క పెడెస్టేరియన్స్ని, పాదచారుల్ని రక్షించాలి అంటే ఇవి తప్పకుండా ఒక ఆర్టిఫిషియల్ సౌండ్ని రిలీజ్ చేయాలి. కృత్రిమ శబ్దాన్ని విడుదల చేసినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేయబోతూ ఉంది. దీని పేరు వచ్చేసి అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్. అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ అంటారు దీన్ని, AVAS. ఏవైతే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో, కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే తయారు చేస్తూ ఉంటారో అవి అక్టోబర్ 2026 కల్లా
2026 అక్టోబర్ కల్లా ఈ అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి, తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి ప్రతిపాదించింది గవర్నమెంట్. ఇక ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ అయితే, అంటే ప్రస్తుతం నడుస్తూ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్టోబర్ 2027 కల్లా ఈ ఏవిఏఎస్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు అయితే 2027 అక్టోబర్ కల్లా ఇవి ఈ యొక్క ఆర్టిఫిషియల్ సౌండ్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది. సో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2027 అక్టోబర్ 1 నుంచి. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. నెక్స్ట్ వన్, మిసైల్ ఫతా-4 క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన పాకిస్తాన్ కంట్రీ ఫతా-4 అనే ఒక క్రూయిజ్ మిసైల్ని టెస్ట్ చేసిందట. మనకి జస్ట్ ఇక్కడ పాయింట్స్, ఇది వేరే కంట్రీస్కి చెందిన మిసైల్స్ కాబట్టి ఆ మిసైల్ రేంజ్ ఎంత, ఆ క్రూయిజ్ అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ఫతా-4 అనే క్రూయిజ్ మిసైల్ రేంజ్ 750 కిలోమీటర్స్ అట, అంటే 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ను కూడా ఇది డిస్ట్రాయ్ చేస్తుందట. ఇక ఇక్కడ క్రూయిజ్ అంటే మిసైల్స్ 2 రకాలు ఉంటాయని చెప్పేసి మనము మెనీ టైమ్స్ తెలుసుకున్నాం. బ్యాలిస్టిక్, క్రూయిజ్. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇట్లా పారాబోలిక్ పాత్లో దూసుకొని పోతాయి, పారాబోలిక్ షేప్లో, అంటే చాలా హై ఆల్టిట్యూడ్లో, చాలా ఎక్కువ ఎత్తులో దూసుకొని పోతాయి అన్నమాట. క్రూయిజ్ మిసైల్స్ అంటే లోయర్ ఆల్టిట్యూడ్లో, క్రూయిజ్ మిసైల్స్ తక్కువ ఎత్తులో దూసుకొని పోతూ ఉంటాయి. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, మీకు డిఫెన్స్లో హెల్ప్ అవుతుంది ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్లో. ఈ ఎక్కువ ఎత్తులో దూసుకొని పోయే ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడం ఈజీ, వాటిని ఈజీగా గుర్తిస్తాయి శత్రు దేశాలు. కానీ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా వేగవంతంగా దూసుకొని పోతాయి కంపేర్ టు క్రూయిజ్ మిసైల్స్. ఈ క్రూయిజ్ క్షిపణులతో పోల్చుకుంటే బ్యాలిస్టిక్ క్షిపణులు చాలా వేగంతో దూసుకొని పోతాయి. కానీ క్రూయిజ్ మిసైల్స్ తక్కువ ఎత్తులో, లోయర్ ఆల్టిట్యూడ్లో దూసుకొని పోతాయి కాబట్టి ఇవి స్టెల్త్ టెక్నాలజీ కూడా చిక్కవు, శత్రు దేశాల కంటికి కూడా ఇవి చిక్కవు అనమాట. ఇక క్రూయిజ్లో 3 రకాలు ఉంటాయి. సబ్సోనిక్, స్పీడ్ బేస్డ్ ఆన్ స్పీడ్, సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ అని. సౌండ్ వేగాన్ని మ్యాక్లలో కొలుస్తారు, సౌండ్ వేగాన్ని మ్యాక్లలో. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంత? స్పీడ్ ఆఫ్ ద సౌండ్ 1 మ్యాక్. ఈ సౌండ్ వేగం కంటే తక్కువ వేగంతో దూసుకొని వెళ్తే ఆ మిసైల్స్ని సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అంటారు. అదే గ్రేటర్ దాన్ 1 మ్యాక్, సౌండ్ వేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకొని పోతే వాటిని సూపర్ సోనిక్ అంటారు. హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అంటే గ్రేటర్ దాన్ 5 మ్యాక్, 5 మ్యాక్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతే వాటిని క్రూయిజ్ అంటారు. సో ఇది క్రూయిజ్ క్షిపణి. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఉక్రెయిన్ జర్నలిస్ట్ మ్యాక్సిమ్ బుట్కెవిచ్కు యూరప్ హక్కుల బహుమతి 2025. ఉక్రెయిన్ జర్నలిస్ట్ మ్యాక్సిమ్ బుట్కెవిచ్కు యూరప్ హక్కుల బహుమతి. ఇది రైట్స్ ప్రైజ్. యూరప్ హక్కుల బహుమతి అంటే రైట్స్ ప్రైజ్ 2025. దీన్ని, ఈ అవార్డుని ఇచ్చేది కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనే సంస్థ ఇస్తుందట. ఈ 2025 ఇయర్కి గాను ఒక ఉక్రెయిన్ జర్నలిస్ట్, లాస్ట్ ఇయర్ రష్యా నిర్బంధించిన ఒక జర్నలిస్ట్, ఉక్రెయిన్కు చెందిన ఒక జర్నలిస్ట్ని రష్యా నిర్బంధించింది. అతను రిలీజ్ అయ్యాడు లాస్ట్ ఇయర్, అతనికి ఈ అవార్డు లభించింది. సో ఎవరిస్తారు అంటే రైట్స్ ప్రైజ్ కౌన్సిల్ ఆఫ్ యూరప్. ఎవరికి వచ్చిందంటే ఉక్రెయిన్ జర్నలిస్ట్ మ్యాక్సిమ్ బుట్కెవిచ్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, యూనిసెఫ్ ఈ రెండూ కలిసి ఒక డిజిటల్ క్యాంపెయిన్ని లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ 2025 స్టార్ట్ అయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్పు 2025 ఇండియాలో స్టార్ట్ అయింది. ఇది ఇండియా శ్రీలంకలో జరగబోతూ ఉంది. ఇండియా మరియు శ్రీలంకలో ఈ మహిళల వన్డే వరల్డ్ కప్ జరగబోతూ ఉంది. ఈ ఓడిఐ వరల్డ్ కప్ సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, యూనిసెఫ్ సంస్థ కలిసి ఒక డిజిటల్ క్యాంపెయిన్ని ప్రామిస్ టు చిల్డ్రన్ అనే ఒక డిజిటల్ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రచారం ముఖ్య ఉద్దేశము చిల్డ్రన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించాలి, చిన్నపిల్లలకు అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి ఈ యొక్క డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ క్యాంపెయిన్ని సపోర్ట్ చేస్తున్నది యూనిసెఫ్కు చెందిన నేషనల్ అంబాసిడర్. ఇండియా నుంచి యూనిసెఫ్కు ఒక నేషనల్ అంబాసిడర్ ఉన్నారు.
ఆ నేషనల్ అంబాసిడర్ వచ్చేసి కరీనా కపూర్ గారు, హీరోయిన్. ఇక అలానే యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్, యూనిసెఫ్కు గుడ్విల్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖుర్రానా మరియు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వైస్ కెప్టెన్ స్మృతి మందన, భారత మహిళల క్రికెట్ టీం వైస్ కెప్టెన్ స్మృతి మందన, ఈ ముగ్గురు కూడా ఈ క్యాంపెయిన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఐసీసీ ఓడిఐ ఉమెన్ వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరగబోతూ ఉంది. వన్స్ ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మనము ఈ యొక్క విజేతల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫార్మర్స్ సూసైడ్స్పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ 2023. ఢిల్లీ మరియు కోల్కతా మధ్య మొట్టమొదటి ట్రాన్సిట్ టైం కంటైనర్ రైలును ప్రారంభించిన ఇండియన్ రైల్వే. ఇండియా భూటాన్ మధ్య 2 రైల్ లింక్స్ని ప్రకటించిన రైల్వేస్ మంత్రిత్వ శాఖ. సహయోగ్ పోర్టల్ హోమ్ మినిస్ట్రీ. తెలంగాణలో తొలి పూర్తి సౌరశక్తి గ్రామం కొండారెడ్డిపల్లి, తెలంగాణ, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నేటివ్ విలేజ్. టీచిప్ సెమికాన్ కాన్స్టిట్యూషన్ సమ్మిట్ 2025 హైదరాబాద్. మేరా దేశ్ పహలే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ సంగీత ప్రదర్శన హైదరాబాద్. ఎన్టీఆర్ బేబీ కిట్లు అదనంగా 2 వస్తువులు, ఓవరాల్గా ఇప్పుడు 13 ఆర్టికల్స్. ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసిన క్యాంపెయిన్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు గ్లోబల్ టూరిజం అవార్డ్ 2025. ఇండియా ఎఫ్టా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇవాళ నుంచి అమల్లోకి. 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ను ప్రతిపాదించిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ. ఫతాహ్ 4 క్రూయిజ్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన పాకిస్తాన్. ఉక్రెయిన్ జర్నలిస్ట్ మ్యాక్సిమ్ బుట్కెవిచ్కు యూరప్ హక్కుల బహుమతి 2025. ఐసీసీ యూనిసెఫ్ కలిసి లాంచ్ చేసిన క్యాంపెయిన్ ప్రామిస్ టు చిల్డ్రన్ డిజిటల్ క్యాంపెయిన్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.